హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు కొన్ని అప్డేట్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అది తెలుసో తెలియకో కొన్ని చిన్న బ్లండర్ మిస్టేక్స్ చేస్తుంటారు. ఈ ఆధార్ విషయంలో కానీ, బర్త్ సర్టిఫికేట్లో కానీ, ఇతర డాక్యుమెంట్స్కి లింక్ చేసే విధానంలో కానీ అంటే అది చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. తెలిసినా కూడా కొంతమంది అంటే మళ్ళీ చేసుకోవచ్చులే ఈసారికే కదా అని అన్నట్టుగా చిన్న చిన్న మిస్టేక్స్ని కూడా అది వదిలేస్తారు. సో దానివల్ల అది ఎంత ఇబ్బంది అవుతుందన్నది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆధార్కి వచ్చేసరికి ఆధార్లో నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఎలా ఉండాలి? మీకు ఏదైతే బేబీ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటారో, సో యాజ్ పర్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారంగా ఆధార్లో నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయి ఉండాలి. సో వన్స్ అది కానీ మిస్ మ్యాచ్ ఉంటే మీకు అవి రిజెక్ట్ అవుతాయి. సో ఆధార్ ప్రకారంగానే పాన్ కార్డ్స్ కూడా ఉండాలి. సో ఆధారు పాను లింక్ అయి ఉండాలి. సో ఆధార్ పాను లింక్ లేకపోతే ఇమీడియట్గా లింక్ చేసుకోవాలి అది. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు అది బ్యాంక్స్కి అది వెళ్ళినా కూడా ఇవన్నీ కూడా పాన్ కార్డ్స్ అన్నీ కూడా ఆపేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆపేస్తారు మీ ట్రాన్సాక్షన్ అంతా కూడా. సో ఎందుకంటే జనరల్గా పాన్ కార్డ్ కరెక్షన్కి ఏంటంటే అప్పట్లో ఏదో గ్యాస్ బిల్లు లేదంటే వేరే ప్రూఫ్ ఇతర వాటర్ ఐడి ఏదో ప్రూఫ్ పెట్టి చేసి ఉండొచ్చు మీకు. కానీ ఇప్పుడైతే సిస్టమ్ అలా లేదు. ఏ డిపార్ట్మెంట్ కన్నా ప్రతిదీ కూడా ఆధార్ అన్నది అనుసంధానం చేయాల్సి వస్తుంది. సో మీరు ఏం చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ అన్నది క్లియర్ చేసుకోవాలి. సో తర్వాత చేసుకోవచ్చు అంటే ఆధార్ అన్నది పేర్లు, డేట్ ఆఫ్ బర్త్లో ఇష్టం వచ్చినట్టు మార్చడానికి లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక్క ఛాన్సే ఉంటుంది. సో ఒకసారి అది మీకు కరెక్షన్స్ ఇదైతే మాత్రం మళ్ళీ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉండదు. సో దాని ప్రకారంగా మిగతాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప ఆధార్ని మార్చేద్దాం అని చాలామంది అనుకుంటారు, కానీ ఆధార్లో మార్చడానికి అవ్వదు. సో ఆ విధంగా ఎవరికైనా కొత్తగా ఆధార్ చేసుకునే వాళ్ళు కానీ, ఏదైనా అప్డేట్ చేసుకునే వాళ్ళు కానీ ముందు ఏదైనా సరే ముందు ఆధార్ అనేది క్లియర్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. సో అప్పట్లో అంటే పూర్వం చాలామందికి ఇప్పుడు ఆధార్లు, బర్త్ సర్టిఫికేట్లు అన్నీ ఉండవు కాబట్టి పెద్దవాళ్ళకి 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు అబోవ్ వాళ్ళకి ఉండవు కాబట్టి వాళ్ళకి అప్పుడు ఇంకెలా ఉందో అదే ఇంకంతే, దాన్ని కంటిన్యూ అయిపోవడమే. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా యాజ్ పర్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారంగా ఆధార్ అన్నది చేయడం జరుగుతుంది. సో ఆధార్ ప్రకారంగానే ప్రతి దాంట్లో కూడా డేటా ఇవ్వాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే ఆధార్లో ఒకలాగా, స్కూల్లో ఒకలాగా. ఇప్పుడు ఏం చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ 10th క్లాస్ తర్వాత ఆధార్లు వచ్చిన తర్వాత పేర్లు మార్చుకుంటున్నారు. స్కూల్లో ఏమో ఒక పేరు ఎత్తున్నారు. ఇప్పుడు మీకు అదేమవుతుంది? ఈ డిజీ లాకర్స్ కానీ ఇవన్నీ కొన్ని యాప్స్కి వాటికి వాళ్ళకైతే సిస్టమ్ ఒప్పుకోదు, మ్యాచ్ అవ్వదు. పరిగెడుతున్నారు ఆధార్లో నేమ్ కరెక్షన్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ కానీ. సో ఇప్పుడు అది కరెక్షన్ చేసేయమంటే అది ఎలాగవుతుందండి? అవ్వదు కదా. సో అందువల్ల ఒకే పేరు, ఒకే డేట్ ఆఫ్ బర్త్ తోటి అవ్వాలి. ఎందుకంటే వన్స్ మీరు 2-3 సార్లు చేశారంటే అది క్రైమ్ కింద అవుతుంది. అంటే మీరు ఏదో మిస్యూజ్ చేస్తున్నట్టు లెక్క అనమాట, అంటే పర్సన్ కాదని. సో ఈ విధంగా కొన్ని బ్లండర్ మిస్టేక్స్ అన్నది చాలామంది తెలియదు. సో ఈ విధంగా చేసుకోండి. పాన్ కార్డులో కూడా నేమ్ కరెక్షన్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ కానీ వేరేగా ఉంటే మాత్రం ఇమీడియట్గా పాన్ కరెక్షన్ కూడా చేసుకోండి. యాజ్ పర్ ఆధార్ పాను క్లియర్గా ఉండాలి, 2 లింక్ అయి ఉండాలి. ఓకేనా? అక్కడికి ఆ 2 క్లియర్ అయిపోతే ఇంకా ఎడ్యుకేషన్, బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అన్నది యాజ్ పర్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారంగానే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ ప్రకారంగానే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఎడ్యుకేషనల్ ఒకలాగా, ఆధార్ ఒకలాగా, పాన్ ఒకలాగా వెళ్తే రేపు పొద్దున్న ఇండియన్ పాస్పోర్ట్కి వెళ్ళినప్పుడు కానీ, ఇతర జాబ్స్కి ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ మీకు అసలు చెల్లుబాటు అవ్వదు, చాలా ఇబ్బందులు పడతారు. ఎన్ని సెంటర్స్కి తిరిగినా కూడా మీకు పని అవ్వదు. ఎవరైనా డబ్బులు తీసుకొని చేసేస్తామని అన్నీ అంటారు, కానీ అన్నీ కూడా ఫేక్ న్యూస్. కాబట్టి మీరు అలాంటివి నమ్మకండి, అవన్నీ జరగవు. సో ఏదైనా ముందుగా మీరు ఎలక్ట్ అవ్వాల్సిందే యాజ్ పర్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారంగా ఆధార్ చేసుకోవాలి, ఆధార్ ప్రకారంగా పాన్ చేసుకోవాలి. సో ఆధార్ పాన్ అనుసంధానంతో బ్యాంక్ అకౌంట్స్ కానీ, పాస్పోర్ట్స్ కానీ, ఇంకెక్కడ ఏదైనా ఏ డాక్యుమెంట్స్ ఏం చేసుకున్నా యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా ఉంటే మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. తర్వాత లేడీస్కి వచ్చేసరికి ఇంటి పేరు, అమ్మగారి ఇంటి పేరు ఒకటి ఉంటుంది పెళ్ళి అవ్వకముందు. సో మ్యారేజ్ అయిన తర్వాత సర్నేమ్ అన్నది చేంజ్ అవుతుంది. సో వాళ్ళకి సార్ చాలామంది డౌట్స్ అడుగుతారు,
సరే పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి ఇంటి పేరు మార్చాలా, లేదంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లో ఒకలా ఉంది, మరి లేదంటే మళ్ళీ పేరు మార్చుకున్న తర్వాత మాకు మళ్ళీ జాబ్స్ అది ఇబ్బంది అవుతుంది అనుకుంటారు. సో ఆ విషయానికి వస్తే మ్యారేజ్ సర్టిఫికేట్ అన్నది మ్యాండేటరీ ఉండాలి. ఎవరికి లేడీస్కి మ్యారేజ్ అయిన తర్వాత సర్నేమ్ మార్చుకుందాం అనుకుంటే మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ అన్నది ఉండాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే మీకు నేమ్ అన్నది చేంజ్ అవ్వదు. ఒకవేళ చేంజ్ అయినా కూడా రేపు పొద్దున్న ఎక్కడైనా జాబ్స్కి వెళ్ళాలన్నప్పుడు మీకు ఆ సర్టిఫికేట్లో ఒకలా ఉంటుంది, ఆధార్లో ఒకలా ఉంటుంది. ఎందుకంటే మీరు నేమ్ చేంజ్ చేసుకుంటారు కదా, మ్యారేజ్ సర్టిఫికేట్ బట్టి నేమ్ చేంజ్ చేసుకుంటారు. సో ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్కి ఎక్కడైనా జాబ్స్కి వెళ్ళాలన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నట్టుగా ఆధార్లో పేరు లేదని చెప్పి అంటారు. అప్పుడు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసుకుంటే మీకు అక్కడ క్లియర్ అవుతుంది. లేదు ఇంకా ఇంటి పేరు మార్చుకోవాల్సిన లేదు, ఎడ్యుకేషన్ ప్రకారంగా మాకు ఎడ్యుకేషన్ ఉంది, ఇంకెలా కంటిన్యూ అయిపోతాం అనుకుంటే అలా కంటిన్యూ అయిపోతుంది. దానికి ఏం ఎటువంటి అభ్యంతరం లేదు. అది ఇండియన్ కల్చర్ ప్రకారంగా మ్యారేజ్ అయిన తర్వాత మగవారు ఇంటి పేరు, భర్త ఇంటి పేర్లు మార్చుకుంటున్నారు కాబట్టి సో దానికి మ్యారేజ్ సర్టిఫికేట్ అన్నది పెట్టుకోవాలి. సో ఇవి మాత్రం మేజర్గా ఇవన్నీ కూడా చేయాల్సిన పనులు. సో ఏంటంటే ఇవి చిన్నవి చాలామందికి ఈ చిన్న ఇష్యూసే కదా, అదే కదా, ఆధారే కదా, పానే కదా అనుకుంటారు. దీనివల్ల మొత్తం లైఫ్స్ ఆగిపోతున్నాయి చాలామంది. ఇంకా ఫర్దర్ స్టెప్స్ కూడా వెళ్ళారు. మొత్తం అంతా కూడా డిజిటలైజ్డ్ అయిపోయింది. సో ప్రతిదీ మీ బయోమెట్రిక్ కానీ మీ ఓటీపీస్ కానీ లేకుండా ఏది జరగదు. సో దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆధార్ సెంటర్స్కి వెళ్ళి ముందు ఈ ఆధార్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అలాగే అడ్రస్ అప్డేట్లు కానీ ఇవన్నీ కూడా క్లియర్గా చేసుకోవాలి. ఓకేనా? సో ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఆధార్ అనేది చాలా మ్యాండేటరీ. ఇప్పుడు న్యూ ఆధార్స్ చిన్నపిల్లలు 5 సంవత్సరాలు 0 to 5 years అనేది శిశు ఆధార్ అంటారండి. వాళ్ళకి కంపల్సరీగా శిశు ఆధార్ అనేది మనం చేయాలి. దానికి బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, ఫాదర్ కానీ మదర్ కానీ వచ్చి తంబేయాలి, బేబీని తీసుకొని రావాలి. సో అక్కడ కూడా చాలామంది శిశు ఆధారాలు చేసేటప్పుడు కూడా చిన్న బ్లండర్ మిస్టేక్ ఏం చేస్తారంటే మదర్ బయోమెట్రిక్ వేస్తే మీకు కొన్ని రిజెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల అంటారంటే వాళ్ళకి ఆధార్లో పాత పేరు ఉంటుంది, ఇది బర్త్ సర్టిఫికేట్లో మదర్ పేరు ఒకలా ఉంటుంది, ఆధార్లో పేరు ఒకలా ఉంటుంది కొంతమందికి. సో అక్కడ ఏంటంటే నేమ్ మిస్ మ్యాచ్ వచ్చి వాళ్ళకి రిజెక్ట్ చేస్తారు, పిల్లల ఆధార్లు రిజెక్ట్ అవుతాయి. సో మ్యాక్సిమం 90% ఫాదర్ వేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మదర్ వేసినా కూడా ప్రాబ్లం ఉండదు, కాకపోతే రెండు సేమ్గా ఉండాలి. ఆధార్లో కానీ బర్త్ సర్టిఫికేట్లో పేరు ఒకలాగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పిల్లలకి ఏంటంటే అడ్రస్తో పని ఉండదు. పేరెంట్స్ అడ్రస్ ఏది ఉంటే అది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వచ్చేస్తుంది వాళ్ళు బయోమెట్రిక్ వేసిన తర్వాత. సో ఇది శిశు ఆధార్ 0 to 5 years అనేది శిశు ఆధార్. శిశు ఆధార్లో పిల్లలు బయోమెట్రిక్ అది తీసుకోం కాబట్టి. అండ్ మోర్ ఎవర్ 5 years తర్వాత అప్డేట్ అన్నది చేసుకోవాలి కంపల్సరీగా. పిల్లలు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కంపల్సరీగా వాళ్ళ పిల్లలకి వేలు ముద్రలు అన్నది వస్తాయి. సో ముద్రలు వచ్చిన తర్వాత వాళ్ళు బయోమెట్రిక్ అనేది చేసుకోవాలి. తర్వాత 10 నుండి 15 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ఫోటో అప్డేటు బయోమెట్రిక్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ అన్నది మీకు ఈ ఫింగర్స్ అన్నది మారిపోతుంటాయి. ఈ ముద్రలు కొంచెం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు మ్యాచ్ అవ్వాలి. ఏ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్కి వెళ్ళాలన్నా, ఎక్కడ ఆధార్ చేయాలన్నా, ఏ కమ్యూనికేషన్కైనా కంపల్సరీ మీ బయోమెట్రిక్ మీ డేటా అంతా కూడా గవర్నమెంట్కి రికగ్నైజ్ అయ్యి ఉండాలి. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అన్నీ కూడా మీకు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో మీ నియరెస్ట్ సెంటర్స్కి వెళ్ళి అవన్నీ కూడా క్లియర్గా చేసుకోవాలి. సో ఇదండి ఈరోజు టాపిక్ అయితే. సో ఇది మేజర్గా నేను ఈ విషయం మీకు చెప్పాలని పబ్లిక్కి, ఎందుకంటే నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకొని వస్తున్నారు. సో ఇవన్నీ కూడా మేము క్లియర్ చేయడం జరుగుతుంది వాళ్ళకి. సో వాళ్ళందరూ హ్యాపీగా వెళ్తున్నారు. సో చాలామంది తెలియదు కాబట్టి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరచడం కోసం చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.